జియోరా ఎడ్యుటైన్మెంట్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి మరియు వ్యూయర్స్ అందరికీ నా నమస్కారం. ఇది నా ఇంట్రడక్షన్ వీడియో. ఈ ఇంట్రడక్షన్ వీడియోతోటే మీకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి లెసన్ మీకు ప్రజెంట్ చేద్దామని అనుకుంటున్నాను. నా పేరు కె హరికృష్ణ. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి నేను ఇంగ్లీష్ని బోధించడంలో, అలాగే గ్రామర్ని కూడా బోధించడంలో నాకు అనుభవం ఉంది. కాబట్టి ఈరోజున ఇంగ్లీష్ అనేది చాలామందికి చాలా అవసరం. గృహిణులకు కానీ, విద్యార్థులకు కానీ, అలా పోటీ పరీక్షలకి హాజరయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ భాష అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను నా ఈ ఛానల్ ద్వారా సులభమైనటువంటి సరళిలో మీ అందరికీ కూడా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్ గ్రామర్ని ఎలా చేయాలనేది బోధిద్దామని ఉద్దేశించాను. కాబట్టి నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేసి మరి ఆదరిస్తారని కోరుకుంటూ ఈరోజు లెసన్ 1లోకి మనం వెళ్దాం. ఏ భాషకైనా సరే కూడా సర్వసాధారణంగా మాట్లాడబడేదానిలో భాష అవుతుంది. అలాగే భాషకి స్క్రిప్ట్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఆల్ఫాబెట్ అనేది అవసరం. ఇక్కడ మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కనుక చూసినట్లయితే దీనిలో మొత్తం 26 లెటర్స్ ఉంటాయన్నమాట. దీన్ని ఆంగ్ల అక్షరమాల అని చెప్పేసి అంటారు. వాటిని కనుక మనం డివైడ్ చేస్తే వోవెల్స్, కాన్సనెంట్స్గా డివైడ్ చేస్తాం. మనం తెలుగులో ఎలాగైతే అచ్చులు, హల్లులు డివైడ్ చేస్తామో అలాగే ఇంగ్లీష్లో వోవెల్స్, కాన్సనెంట్స్గా డివైడ్ చేస్తాం. వోవెల్స్ 5. అవి ఏంటంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. కాన్సనెంట్స్ మిగిలినవి 21, అంటే హల్లులు అనమాట. ఇవన్నీ కూడా బి నుంచి జెడ్ వరకు ఇక్కడ రాయటం జరిగింది. ఇవన్నీ కూడా 21 ఉంటాయి. ఇప్పుడు ఎందుకని మనం ఈ వోవెల్స్ని, కాన్సనెంట్స్ని నేర్చుకోవాలి? ఎందుకనంటే ఈ డిఫరెన్స్ మనకి ఎందుకు తెలియాలి అనేది మీకు ఫర్దర్గా వచ్చేటువంటి లెసన్స్లో నేను సవివరంగా తెలియజేస్తాను. ఒక స్పెల్లింగ్, మనం తెలుగులో గుణితం అంటాం కదండి, దాన్నే స్పెల్లింగ్ అంటాం అనమాట. స్పెల్లింగ్ అనేది వోవెల్స్ని, కాన్సనెంట్స్ని కలిపి రాసేటువంటి పదం. అంటే ఇప్పుడు క్యాట్ అని తీసుకున్నాం అనుకోండి, సిఏటి. దీంట్లో సి మరియు టి అనేవి కాన్సనెంట్స్ అయితే ఏ అనేది వోవెల్. అలాగే పిఐఎన్, పిన్ అనేటువంటి పదం కనుక మనం చూసినట్లయితే పిఎన్, ఇదిగోండి పి, అలాగే ఎన్, ఈ 2 అక్షరాలు కూడా కాన్సనెంట్స్, ఐ అనేది వోవెల్. అలాగే కాట్ చూసినట్లయితే సిఓటి, ఇక్కడ ఓ అనేది ఓవెల్ అయితే మిగిలిన సి మరియు టి అనేవి కాన్సనెంట్స్. ఇలాగా స్పెల్లింగ్స్ అన్నిట్లు కూడా మనం ఓవెల్స్ని, కాన్సనెంట్స్ని కలిపి తయారు చేసేదే స్పెల్లింగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో మీరు లెసన్ 2, లెసన్ 3 ఇలా అందిస్తూ ఉంటాను మీకు నేను. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో మీరు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్ నేర్చుకుంటారు. అలాగే ఇంగ్లీష్ని మీకు రోజు వాడటానికి వీలుగా ముందుగానే నేను ప్రిపేర్ చేస్తాను. ఆ ప్రిపరేషన్ ప్రకారం మీరు ఒక పక్కన గ్రామర్ నేర్చుకోవచ్చు, మరొక పక్కన స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. దయచేసి నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ హరికృష్ణ. థ్యాంక్ యూ సో మచ్.